హాయ్ ఫ్రెండ్స్, ప్లే ఆఫ్స్లో 4వ స్పాట్ కోసం అమీతుమి తేల్చుకునేందుకు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ సిద్ధమయ్యాయి. మరి ఈ మ్యాచ్లో ముంబై గెలిస్తే ఖచ్చితంగా ప్లే ఆఫ్కి కన్ఫర్మ్ అయిపోతుంది, ఢిల్లీ నిష్క్రమిస్తుంది. మరి వాంఖడేలో జరుగుతున్న ఈ మ్యాచ్లో హోమ్ అడ్వాంటేజ్ ముంబైకి ఖచ్చితంగా ఉంటుంది. మరి ఢిల్లీ కూడా తక్కువేం కాదు, ఢిల్లీలో కూడా కీ ప్లేయర్స్ ఉన్నారు. అంటే ఒక ఇండియన్ క్రికెట్ టీంలో ఒక 11 మంది ప్లేయర్లలో దాదాపుగా 70% ప్లేయర్స్ కనిపిస్తారు. వీళ్ళు రేపు ఫీచర్ అవుతున్నారు. రోహిత్ శర్మ సూపర్ ఫామ్లో ఉన్నాడు సెకండ్ హాఫ్ నుంచి. తర్వాత చూసుకున్నట్టయితే సూర్యకుమార్ యాదవ్, అతను ఫామ్లో ఉన్నాడు, ఆరెంజ్ క్యాప్ లీడింగ్లో ఉన్నాడు. నెక్స్ట్ తిలక్ వర్మ, తను కూడా అద్భుతంగా ఆడతాడు. తర్వాత చూస్తే జస్ప్రీత్ బుమ్రా కూడా బౌలింగ్లో ఒక గన్ అనే చెప్పాలి, మిషన్ గన్ అనే చెప్పాలి ఢిల్లీ క్యాపిటల్స్ పాలిట ఈ మ్యాచ్లో. సో ఈ టీంలో చూస్తే కనుక ఢిల్లీ క్యాపిటల్స్లో కేఎల్ రాహుల్ ఉన్నాడు, అక్షర్ పటేల్ ఉన్నాడు, కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. మరి వీళ్ళందరూ కూడా అంటే ఇండియన్ టీంలో ఉన్నటువంటి సగానికి పైగా మంది రేపు ఫీచర్ అవుతున్నారు. ఇంకొక ప్లేయర్ పేరు మర్చిపోయాను, హార్దిక్ పాండ్యా, ముంబై కెప్టెన్. సో హార్దిక్ పాండ్యా కూడా తను ఒక మంచి ఆల్రౌండర్. తను కూడా ఫామ్లోకి వస్తే ఎటువంటి టీం నుంచి అయినా సరే మ్యాచ్ను లాక్కోగల కెపాసిటీ ఉంది. సో వీళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. ముఖ్యంగా చూస్తే వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది, ముంబై ఇండియన్స్కి అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పుకుంటున్నాము. అయితే ఇక్కడ చేజింగ్ చేసే జట్టుకే ఎక్కువ అడ్వాంటేజ్ ఉండబోతుంది. టాస్ గెలిచిన జట్టు చేజింగ్ తీసుకుంటే డ్యూ ఫ్యాక్టర్ పనిచేస్తే చేజింగ్ టీంకి చాలా ఈజీ అయిపోతుంది. ఒకవేళ ముంబై ఇండియన్స్ టాస్ ఓడిపోతే ఏంటి పరిస్థితి, వాళ్ళు దీన్ని ఎలా ఫేస్ చేయాలి అన్న దాని మీద కూడా వాళ్ళు ఆల్రెడీ కసరత్తు చేసే ఉంటారు. మరి ఢిల్లీ క్యాపిటల్స్ వైపు చూస్తే కూడా ఢిల్లీ క్యాపిటల్స్ టాస్తో సంబంధం పెట్టుకోకూడదు ఇక. ఎందుకంటే వాళ్ళు టాస్ గెలిచినా ఓడినా ఒకవేళ చేజింగ్ గనక ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంటే వాళ్ళకి కూడా మంచి బ్యాటర్లు ఉన్నారు. కేఎల్ రాహుల్ ఆల్రెడీ సెంచరీ చేసి ఊపు మీద ఉన్నాడు. ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి అశుతోష్ శర్మ ఉన్నాడు, కరుణ్ నాయర్ ఉన్నాడు. ఓపెనింగ్లో చూస్తే మనకు ఫాఫ్ డుప్లసీ, అభిషేక్ పోరెల్ వీళ్ళు కూడా మంచి ఫామ్లో ఉన్నారు, అక్షర్ పటేల్ కూడా. సో ఇలా బిగ్ హిట్స్ కొట్టగల ప్లేయర్స్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్లో కూడా ఉన్నారు. ఒకవేళ ముంబై ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 200+ భారీ స్కోర్ ఏదైనా చేసినప్పటికీ కూడా వాంఖడేలో ఉన్నటువంటి బౌండరీ లైన్స్, వాంఖడేలో బౌండరీ చిన్నగా ఉంటుంది, ఆ విషయం మనందరికీ తెలుసు. సో బిగ్ హిట్టర్స్ ఎప్పుడైతే అపోనెంట్ టీంలో ఉంటారో ముంబై ఇండియన్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ వీళ్ళ మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. పవర్ ప్లేలో వీళ్ళు వికెట్లు తీయడంలో దిట్ట అని మనందరికీ తెలుసు. ఫామ్లో ఉన్నటువంటి కేఎల్ రాహుల్ కానివ్వండి, ఫాఫ్ డుప్లసీని, అభిషేక్ పోరెల్ని, ఈ టాప్ ఆర్డర్ని కనుక కూల్చగలిగితే ఆ బాధ్యత బుమ్రా అండ్ బౌల్ట్ తీసుకుంటే డెఫినెట్గా ముంబైది అప్పర్ హ్యాండ్ అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలవటం అనేది చాలా ఇంపార్టెంట్. ముంబై ఈ మ్యాచ్ని ఇక్కడే ఫినిష్ చేయాలి. ఈ మ్యాచ్ని ఇక్కడే ఫినిష్ చేయాలంటే ప్లే ఆఫ్స్ రేస్ని ఇక్కడితోనే ఫినిష్ చేయాలి. ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్స్కి రీచ్ అవ్వాలి అని ప్రతి ముంబై ఇండియన్స్ అభిమాని అయితే కోరుకుంటారు. అయితే దీనికి కొన్ని సినారియోస్ కూడా మనం చెప్పుకోవచ్చు. నెంబర్ 1 సినారియో, ఈ మ్యాచ్కి వర్షం అడ్డంకి కూడా ఉంది. రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి మనకి, అంటే వాతావరణ రిపోర్ట్స్ ఉంటాయి కదా, వెదర్ రిపోర్ట్స్, దాని ప్రకారం వర్ష ప్రభావం అయితే ఉంది. మరి అది ఎంతవరకు పడుతుందా లేదా అన్నది కూడా చూడాలి. అంటే ఒక్కొక్కసారి 5 ఓవర్ల మ్యాచ్, 10 ఓవర్ల మ్యాచ్ ఇలా కూడా పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. అలా పెట్టినా కూడా ముంబై ఇండియన్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది. ఒకవేళ వర్షం పడి కర్మకాలి 2 జట్లకు చెరొక పాయింట్ ఇచ్చారనుకోండి, అప్పుడు సినారియో ఎలా ఉంటుంది? ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తే ఢిల్లీ క్యాపిటల్స్కి 13 పాయింట్లు ఉన్నాయి, ముంబై ఇండియన్స్కి 14 ఉన్నాయి. వర్షం పడి మ్యాచ్ కనుక రద్దయితే చెరొక పాయింట్ వస్తుంది. అంటే ఢిల్లీ క్యాపిటల్స్ 14 పాయింట్లకు చేరుకుంటుంది, ముంబై ఇండియన్స్ 15 పాయింట్లకు చేరుతుంది. తర్వాత ఈ 2 టీమ్స్ పంజాబ్ కింగ్స్తోనే ఆడాలి. ఒకవేళ 15 పాయింట్లకు చేరుకున్న ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ మీద గెలిచిందనుకో 17 పాయింట్లు అవుతాయి. అప్పుడు పంజాబ్ మీద ఢిల్లీ గెలిచినప్పటికీ కూడా 1 పాయింట్ తక్కువ ఉంటుంది ముంబై కంటే. కాబట్టి ముంబై ఫైనల్కి వెళ్ళిపోతుంది. ఇది సినారియో 1, వర్షం పడితే. మరి సినారియో 2, ఒకవేళ
ముంబై మీద ఢిల్లీ క్యాపిటల్స్ గెలిస్తే ఏంటి అన్నది సినారియో 2లో చూద్దాం. అప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్కి 15 పాయింట్లు అవుతాయి, ముంబై ఇండియన్స్ 14 పాయింట్లతో ఉంటుంది. సో పంజాబ్ కింగ్స్ మీద ముంబై ఖచ్చితంగా గెలవాలి, గెలిస్తేనే 16 పాయింట్లు అవుతాయి. ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ మీద ఓడిపోవాలని వాళ్ళు కోరుకోవాలి. ఎందుకంటే ముంబై పంజాబ్ మీద గెలిస్తే 16 పాయింట్లు అవుతాయి. ఒకవేళ ఢిల్లీ పంజాబ్ని ఓడిస్తే ముంబైకి ఛాన్స్ ఉండదు. ఒకవేళ ఢిల్లీ పంజాబ్ మీద ఓడిపోతే అప్పుడు ముంబై ఇండియన్స్కి ఛాన్స్ ఉంటుంది. ఇది సినారియో 2. ఇక సినారియో 3, ఢిల్లీ ముంబై మీద గెలిచి పంజాబ్ మీద ఓడిపోయిందనుకో, అప్పుడు ముంబై ఢిల్లీ మీద ఓడిపోయి పంజాబ్ మీద గెలిచిందనుకుందాం. అప్పుడు ఈక్వేషన్ క్లియర్, ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్కి చేరుకుంటుంది. ఒకవేళ ఇలా కాకుండా ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా 2 మ్యాచ్లు గెలిస్తే, అంటే ముంబై మీద పంజాబ్ మీద, అప్పుడు ముంబై పంజాబ్ మీద గెలిచినా కూడా లాభం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ఢిల్లీ చేతిలో ఓడిపోయింది కాబట్టి. సో ముంబై ఇండియన్స్ అభిమానులకు ఈ సినారియోలు ఏమీ వద్దు బాస్. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గెలుస్తుంది, ప్లే ఆఫ్స్కి చేరుతుంది. సినారియోలన్నీ మాకు లేవు. ఆడుతున్నది వాంకడేలో, అక్కడుంది రోహిత్, హార్దిక్, సూర్య, తిలక్.